భాగ్యమెటులో గోవిందుకు భారతమున అని పద్యం అనేది శేషపద్యం అనేది రాశానండి. అంటే గోవిందుడికి వెంకటేశ్వర స్వామికి ఆంధ్రదేశంలో భాగ్యమే లేదు అని చెప్పేసాని రాశాను అనమాట. ఎందుకు ఇలా అన్నానంటే ఏమవుతుందంటే పూర్వం కాలంలో నుండి మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ అనేవి, ఆ ప్రమాణాలు అవన్నీ కూడా ఏమి ఈ కాలంలో ఎవరు చేయటం లేదని. ఇంకోటి ఏంటంటే మనకి అన్నీ కనబడుతున్నాయి కదా అవన్నీ. ఇంకోటి ఏంటంటే పూర్వం ఏం చేశారంటే ఈ పూర్వం ఉండే పూజారిని కూడా తీసి, అంటే వెంకటేశ్వర స్వామి సినిమాలో చివరినేమో వెంకటేశ్వర స్వామి ఆడతారు కదా, అది ఆట అనేది, ఆ ఆట ఆడిన పూజారినేమో పీకేసి ఇంకెవరినో పెట్టారంట. దానివల్ల ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఎయిర్ ఏషియా కానీ ఇండిగో కానీ ఏదైనా ఫ్లైట్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ ఎయిర్ హోస్టెస్ అనేది అక్కడ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని. ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రికార్డింగ్లో ఉంటాయి. కానీ ఏంటంటే మనకి బాగా సర్వ్ చేయాలి అని చెప్పేసి అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోట్తోని చెప్తుంటారనమాట అండి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. అయితే రికార్డింగ్ అనే దానికి విలువ ఎక్కువ, లేకపోతే నిజంగా చెప్పిన దానికి విలువ ఎక్కువ అనేది, ఏది ఉత్తమ ప్రమాణం అనేది తెలియాలి కదా, అది తెలియదు అనమాట. అదే అందుకే ఎంఎస్ సుబ్బలక్ష్మి ధ్వనిముద్రణ అనేది వాడుతున్నారనమాట. అది చాలా తప్పు. అది సాంప్రదాయపు నిజ సంకీర్తనలు అనేవి పోయాయి అని చెప్పేసి చేశాను అనమాట. అందుకే ఇవన్నీ చెప్పి ఈ భారతదేశంలోనే వెంకటేశ్వర స్వామికి భాగ్యమే లేదు, ఆంధ్రదేశంలోనే ఇలాగన్నీ జరుగుతున్నాయి ఈ కాలంలోని అని చెప్పి ఇది చేసి, ఇంకోటి ఏం చేసామని అంటే ఈ రాగిరేకు మీద ఇది ముద్రించి చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ఇటువైపు శ్లోకము, ఈ వెనక్కి తిరిగి నా పేరు, నాకు గురువుగారి పేరు, అందరి పేర్లు పెట్టి ఇంకా బొమ్మలు కూడా చూడండి. ఇంకా ఆకాశయానం అనేది కొన్ని 1000 సంవత్సరాల తర్వాత కూడా ఉండదేమో కదా, అందుకే ఆకాశయానం అంటే ఏంటి అనే దాని గురించి కూడా కొన్ని రాసి, దాని తర్వాత ఈ అమ్మాయి ఏమో ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్లోని అమ్మాయి ఎలాగ చేస్తుంది అవన్నీ చెప్పి చేశానండి. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇస్తే ఒక 5-6 బ్రాహ్మణ కుటుంబాలకి ఇది చేసింది ఇచ్చి ఎన్నాళ్ళలో వాళ్ళు దాయమని చెప్తాను అనమాట. దానివల్ల 1000 సంవత్సరాల తర్వాత కూడా ఏమి జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. నాకు ఏమైనా తోచిందంటే, నా దృష్టిలో పడ్డాయంటే ఇలాగే చేస్తుంటా అండి ఇవన్నీ. నేను ఎన్నో ఏళ్ల క్రితం చిన్నజీయర్ స్వామి తిరుపతి దేవస్థానం లోపలికి వెళ్ళి ఇలాగా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఇలా చేయాలి సేవలే అని చెప్తే ఓహో ఆహా అన్నారంట. ఆ తర్వాత ఏమో మళ్ళీ మొదలుకు వచ్చేసారంట. ఆయనేమో చెప్పి ఊరుకున్నారనమాట. ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు ఇలాగా జరుగుతున్నది అని నేను ఆలోచిస్తే, వీళ్ళకి రామాయణ మహాభారతాలు వీళ్ళు చదవకుండా, ఇంకా పంచతంత్ర మహాకావ్యం కూడా చదవకుండా, మరి రామచంద్రయ్య గారు రాసిన పంచతంత్ర అనేది రుక్కు పెట్టియాలన్నమాట అందరూ. ఇవన్నీ ఉద్యోగాలు తీసేసుకొని వాళ్ళకి అసలు ఏమిటో అనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు అనమాట. సిలబస్ కొంచెం మార్చాలని అనిపిస్తుంది అనమాట. అవి రామాయణంలోని చదివేటప్పుడు ముందు కుబేరుడు రాముడి యొక్క గుణగణాలన్నీ వర్ణిస్తున్నప్పుడు మొట్టమొదటి కావ్యంలోని భూదేవి, రాముడి కంటే భూదేవి అంత ఓర్పు ఉంటుందంట, అలా చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకొక వాక్యం కూడా చెప్పారండి, కుబేరుడు అంతటి దయ అనేది ఉంటుందని చెప్పారనమాట. కుబేరుడు దయపరుడు అంటే కర్ణుడు కన్నా దయపరుడు కుబేరుడు. అందుకే వెంకటేశ్వర స్వామి అనేది కుబేరుడి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడిగారనమాట. అంటే అంతటి దయామహుడు అనమాట. అది అంతటి దయామహుడు అనే అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని ఆ తర్వాత ఏమో ఇవన్నీ చేయకూడదు కదా. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఉండే ఇచ్చిన డబ్బులు అనేవి తీసేసుకోకూడదు అనమాట. చాలా పొరపాటు అది. అయితే ఏమేమి తప్పులు జరుగుతున్నాయని అంటే, ఇప్పుడు ఉచిత అన్నదానాలు, ఉచిత వైద్యం అన్నీ ఏది ఉచితమైనా అది తప్పు అండి, అది జరగదు. అయితే దానికి ఏమవుతుందని అంటే, లక్ష్మీదేవిని కాపాడడం అనేది ఒకటి,
లక్ష్మీదేవిని తేవడం అనేది, లక్ష్మీదేవిని అంటిపెట్టుకొని ఉంచేది కుబేరుడు మాత్రమే అంటారనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ ఉచితమన్నీ తీసుకున్నారో వాళ్ళ ఇంట్లో డబ్బులు అనేవి ఉండవండి. అది ఒక పెద్ద సమస్య అనేది పట్టుకుంది. ఇది వాళ్ళు టీటీడీ వాళ్ళు చేసే తప్పుల వలన జనాలందరూ కూడా ఇప్పుడు బాధపడాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్లో ఉచిత వైద్యం తీసుకుంటే వాళ్ళకి చుట్టుకుంటుందన్నమాట. ఇంకా ఉచిత దర్శనంకి వెళ్ళినా సరే చుట్టుకుంటుంది. అన్నీ ఏది ఉచితమైన లడ్డు అయినా సరే, ఉచిత లడ్డు, శాంపిల్ లడ్డు ఏదైనా తీసుకున్నా అయిపోతుందన్నమాట. తక్కువ డబ్బులుకి తీసుకున్నా సరే చాలా ప్రమాదం అన్నమాట. అది వాళ్ళకి ఉండదు. ఇంకా శనివారం మాంసం ఎవరైతే తింటారో ఆ ఓనర్స్ అందరికీ కూడా, ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా చుట్టుకుంటుందని అనిపిస్తుంది నాకు. ఇవన్నీ తప్పులు చేస్తున్నట్టు వస్తుంది. ఇంకా పొగ వాహనం పట్టుకుని వెళ్ళడం, ఇప్పుడు టీటీడీ బస్సు పట్టుకుని వెళ్ళారు అనుకోండి, అయిపోయినట్టే. ఎందుకంటే ఆ పొగ, నేను కెమికల్ ఇంజనీర్గా నాకు తెలుసు అనమాట, ఈ పొగ అంతా కూడా చాలా ప్రమాదం అని. ఈ విధంగా చాలా తప్పులు అనేవి జరుగుతున్నాయి. శ్రీవారికి ఇచ్చే డబ్బులతో కన్స్ట్రక్షన్ చేయడం, నిర్మాణ పనులు చేయడం అది తప్పు అనమాట. ఎందుకంటే ఓన్లీ శ్రీవారి సేవలకు మాత్రమే వాడాలి ఆ డబ్బులు అనేవి. సేవలు అనేవి ఏంటంటే అవి అవసరాలు అనమాట. మిగిలినవన్నీ అనవసరమైన పనులు. ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటే శ్రీవారి డబ్బులు వాడకుండా గవర్నమెంట్ డబ్బులతోనో వేరే డబ్బులతోనో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంతే తప్పించి అక్కడ ఇచ్చే డబ్బులు మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఉదయాన్నే అతను వస్తాడంట, వచ్చి చూసి వెళ్ళిపోతాడంట. చూసినప్పుడు ఆ కుబేరుడు చాలా తెలివైనడు కదండి, చూసి ఎవరికి ఏమి చేయాలనేది అవన్నీ చేస్తారనమాట. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే వీడియో తీస్తున్నాను, ఇవన్నిటినీ నేను చెప్పేసని నాకు ఏదో అనిపించి ఏమో నేను ఈ సూర్యసాధనం అనే ఒక ఆశ్రమంకి వెళ్ళి అతన్ని అడిగాను అనమాట. నాకు యముడికి చావుకి దేవాలయం కట్టాలని ఉంది అని చెప్పేసి నాకు ఎందుకు అనిపించింది. అతనితో అన్నాను, అలాగా కట్టకూడదు బాబు అని చెప్పేసి అతను సూర్యదేవాలయం కట్టు, దాని ప్రకారం ఉంటుంది అని అన్నారు అనమాట. అప్పుడు సూర్యదేవాలయం అని నేను ప్లాన్ చేద్దామని చెప్పేసి అని మా ఊర్లోని నేను ప్రతిష్ఠించాను. ప్రతిష్ఠించడం అని అంటే ఫౌండేషన్ స్టోన్లో వేసాం అనమాట. ఆ దేవాలయం పేరు ధర్మక్షేత్ర దేవాలయం అని శనీశ్వరుడు శని సింగాపురంలో ఉండే ఆ రాయి అనేది అక్కడ పెట్టాను అనమాట అండి. ఆ దేవాలయం పేరు కూడా ధర్మక్షేత్ర దేవాలయం అని పెట్టాను. అది కోమటిపల్లి గ్రామంలోని శంకుస్థాపన అనేది జరిగింది. ఇంకా నేను యజ్ఞం అనేది మొదలు పెట్టలేదు. అక్కడ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆ దైవ ఆజ్ఞ ప్రకారం ఇలాగా యజ్ఞం చేయి బాబు అని నాకు అనిపించింది అనమాట. అయితే యజ్ఞానికి మంత్రాలు లేవని చెప్పేసి కొన్ని మంత్రాలు కూడా నేనే స్వయంగా రాశానండి. అది గాయత్రి మంత్రాలన్నీ కూడా నేను రాసి ఇచ్చేసాను అనమాట. అయితే ఇప్పుడు ఏమైందనంటే, ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత నాకుండే ఆలోచన విధానం వలన ఇప్పుడు నేను యజ్ఞకర్తగా ఉండి యజ్ఞం అనేది చేసినప్పుడు ఇవన్నీ జరిగిపోతాయేమోనని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ తప్పులు వీళ్ళందరూ చేశారు కదా వెంకటేశ్వర స్వామికి, అవే దృష్టిలో ఉంచుకొని అలాగే నేను చేశాను. ఇప్పుడు తప్పులు చేసిన గవర్నమెంట్ ఉద్యోగులకి ఏమవుతుందంటే, వారిని చూసిన వారికి కొంచెం సమస్య అనేది జరగవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా టీటీడీలోని ఎవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూస్తే చాలన్నమాట. ఆ రోజంతటికి ఏదో జరుగుతుంది. నా నోటితో నేను అనకూడదు. అది ఇంకోటి ఏంటంటే, నాకు అనిపించింది ఈ శనివారం పూట ఎవరైతే మాంసం తింటారో, ఇప్పుడు కేఎఫ్సి ఉంది, అది ఫారెన్ కంపెనీ, నాకు పర్లేదు, నేను క్రిస్టియన్ని అలాగని ఓటు వేశారు కదా, ఓటు వేసినప్పుడు ఇక్కడ రాజుని నియమించినప్పుడు ఇంకా పూర్వం అయితే రాజుకి ఒక్కరికే ఎఫెక్ట్ అనేది వచ్చేదన్నమాట. ఏదైనా అయితే రాజుకే అయ్యేది. ఇప్పుడు అలాగ కాదు, ప్రజలే రాజులు కదా, ఓటేశారు కాబట్టి ఇంకా ఇవి ముస్లింలు లేదు, క్రిస్టియన్ లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, ఎవరు లేదు, వాళ్ళందరికీ కూడా చుట్టుకుంటుందన్నమాట. శనివారం పూట మాంసం అనేది తింటే మనం ఆ రోజు ఒక వార్త అనేది మీకు వినబడుతుంది. ఏం వార్త వినబడుతుంది అనేది అది మీరే తెలుసుకోండి. ఎందుకంటే నేను ఇంకా యజ్ఞం మొదలు పెట్టలేదు. గాయత్రి మంత్రాలు కూడా రాసామన్నమాట. అది యమి అని ఒక దేవత అనేది ఉందండి, యముడి యొక్క సిస్టర్ అంట, తనకు సంబంధించి కూడా రాసామన్నమాట. వాళ్ళందరినీ పిలుస్తున్నట్టు యజ్ఞం అనేది చేస్తున్నాం అనమాట. అయితే ఇవి మహిమ అనేది ఉంటుందో లేదా అని తెలియదు, కానీ నేను మంత్రం చదవక ముందే అక్కడ మొన్న నేను చూసినప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఆ టెంపుల్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు ఇప్పుడు కొట్టేసి వేసేయడం మొదలెట్టారంట.
ఇది నేను ఈ ఫోటో చూడగానే కొంచెం భయమేసింది. ఎందుకంటే వచ్చే ఆలోచనలన్నీ ఇలాగ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని ఇలాగ ధర్మంగా ఉండాలి అందరూ అని చెప్పేసి ఇలా పెట్టాను. దీని తర్వాత ఇలా జరిగిందనమాట. అయితే ఓకే, నేను ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోతానని అంటే అలాగా అవ్వదండి. ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోయినా సరే ఒక అతను భూపాల్ సింగ్ గారని అతను ఏంటంటే నింబోల్ గ్రామం రాజస్థాన్లోని నేను కడతానని చెప్తే అతనికి రాయిని పంపించాను అనమాట. అక్కడ కూడా జరుగుతుంది. సో ఇక్కడ మా ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర నుంచి బయటికి వెళ్ళినా సరే చుట్టుకుంటుంది అనమాట అంతాను. చూడండి, అతను ఆ టెంపుల్ నుంచి కుబేరుడు దేవాలయం అనేది మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. అయితే అతను పల్లెటూరులో ఉండే వాళ్ళందరితోనే మాట్లాడుతూ మొన్నే మీటింగ్ అనేది కండక్ట్ చేశారనమాట, ఎలాగనేది అన్నీ. ఈ విధంగా జరుగుతుందని అంతాను. ఇందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నా పేరు శివకిరణ్ అనమాట. ఇవి నా దృష్టిలో పడినప్పుడు నేనేం చేస్తానంటే చిన్న చిన్న పనులు అనేవి చేయడం మొదలు పెడతానండి. నాకేంటంటే ఎప్పుడూ కూడా ఏదైనా పెర్మనెంట్గా అంటే శాశ్వతంగా ఒక సొల్యూషన్ సమాధానం అనేది వచ్చేటట్టు చూడాలని ఎప్పుడూ ఉంటుందన్నమాట. నేను ఏ పని చేసినా అలాగే చేస్తుంటాను. ముఖ్యంగా ఏంటంటే వాహనం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ద్వారబంధం ముట్టుకున్న తర్వాత ఒక్క 24 గంటల్లో ఒక వార్త అనేది మీకు వినబడుతుందండి, అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎవరైతే మాంసం అనేది శనివారం పూట వండుతారో ఆంధ్ర రాష్ట్రంలో, అంటే తెలంగాణ వదిలేయండి, అది విడిపోయింది కదా, ఆంధ్ర రాష్ట్రంలోని ఎవరైతే ఈ పొలిటికల్ వాళ్ళు ఈ తిరుపతిని హ్యాండిల్ చేస్తున్నారు. తిరుపతి ఇంకా మనం హ్యాండిల్ చేయకపోతే తమిళనాడుకి ఇచ్చిన వాళ్ళు చూసుకుంటారు బాగానే అనుకుంటాను. ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో మాంసం అనేది ఈ ఆంధ్ర రాజ్యంలోని ఎవరైతే ఉంటారో, ఎవరైతే మాంసం అనేది శనివారం అనేది చేస్తారో ఆ ఓనర్కి ఆ రోజు ఒక వార్త అనేది వెళ్తుందండి. ఏం వార్త వెళ్తుంది అనేది అది వాళ్ళకే తెలియాలి. రెండో విషయం ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్స్, ఇంకా శ్రీవారి మొత్తం కన్స్ట్రక్షన్ పనులు, గవర్నమెంట్ పనులు, ఇంకా టీటీడీలో పనిచేసే వాళ్ళు ఎవరినైనా ఇలా చూశారు అని అంటే వాళ్ళకి 24 గంటలు అంటే వాళ్ళకి 24 గంటలు చుట్టుకుంటుందన్నమాట. అది చూడాలి ఏం జరుగుతుంది అనేది. 24 గంటలు చూడండి, వాళ్ళని చూసి దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అనేది. మీకు అది నేను ఇంకా నా నోటితో నేను చెప్పలేను. వీటికి టీటీడీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా రామాయణ మహాభారతం అనేది చదవడం మొదలు పెడితే మంచిది. అది చదవకపోతే ఇలాగా జరుగుతుందన్నమాట. అదొకటే శాప విమోచనం అని నాకు అనిపించింది. నేను అందుకే ఇప్పుడు వీడియో తీస్తున్నాను.